నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా ములుగు జిల్లాలో రాజకీయ వేడి అయితే ఇంకా రగులుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న ములుగు జిల్లా పర్యటన నిమిత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చారు. అప్పటి నుంచి ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతల మధ్య అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఒక రచ్చ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఎందుకు వచ్చింది రచ్చ, మరి దీని వెనుక ఇలాంటి కారణాలు ఉన్నాయని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఈ విషయాలను కూడా మనతో పాటు కులంకుశంగా చర్చించడానికి బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కోకిల మహేష్ అని ఉన్నారు. మహేష్ అన్నను కులంకుశంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే రణధీర్, బాగున్నారా? ఫైన్ అన్న, మీరు ఎట్లున్నారు? ఫైన్ ఫైన్. ఓకే అన్న, మొన్న కూడా ములుగు జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. అప్పటి నుంచి కూడా కొంచెం రాజకీయం అనేది కూడా వాతావరణం ములుగులో కొంచెం మారిందని చెప్పుకోవచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఎవరైతే ఇక్కడ ప్రశ్నిస్తారో వాళ్ళను ఏదో బూచి లెక్క చూపించే ప్రయత్నం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనయ్య ఆ రోజు ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు పిలవగానే అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూసే కల్వకుంట్ల కవిత గారు ఆ నాంచారమ్మ జాతరకు రావడం, తర్వాత రామప్ప సందర్శనకు వచ్చి అక్కడ శివుని దర్శించుకున్న తర్వాత అకాల వర్షాల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని చెప్తే అలా చెప్పడమే వీళ్లకు తప్పుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపిస్తుంది. ప్రజలు పడుతున్న గోసని చెప్తే కూడా జీర్ణించుకోలేని వాళ్ళు కవితక మీద విమర్శలు చేయడం వాళ్ళ యొక్క సంస్కృతికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు గౌరవం ఇస్తుంది, మహిళలకు గౌరవం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఒక దిక్కు వల్ల ముఖ్యమంత్రి గారు చెప్తుంటే వచ్చి ప్రజల పక్షాన నిలబడి ఆ రైతులను భరోసా కల్పించే ప్రయత్నం చేసిన కవిత గారి మీద విమర్శలు చేయడం చాలా బాధాకరం. వాళ్ళ యొక్క బుద్ధికి ఇది నిదర్శనం అని చెప్తున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నాయకులు ఏమంటున్నారంటే చనిపోయినటువంటి ప్రతి రైతును కూడా ఆదుకున్నామని కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. దీనిపైన మీరేమంటారు? అసలు ఆ రైతులు చనిపోవడానికి కారణం ఎవరు? కన్యాగూడెంలో నాగేశ్వరరావు అనే రైతు చనిపోవడానికి కారణం ఎవరు? అక్కడ గ్రామ సభ పెట్టి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ముందు వరుసలో కూర్చొని అతన్ని భయభ్రాంతులు చేసి మీరు అదే రోజు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు కూడా ప్రకటన తప్ప మీరు ఇల్లు కట్టేది లేదు, మీకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఆ రైతును మీరు భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఆయన అభద్రతా భావంతో చనిపోతే కనీసం హాస్పిటల్ పోయి పరామర్శించలేదు. అదే మా పెద్ద సురేషన్ రెడ్డి గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణరావు గారు, బడే నాగజ్యోతి గారు, మేము మా నాయకులను పోయి పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి కుటుంబానికి సరిపడా మొత్తం బిల్లులు కట్టింది మా జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణరావు గారు, మీరు తెలుసుకోండి. అలాగే గుండెపోటుతో యాలం నాగేశ్వరరావు గారు రైతు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మీరు మీ ప్రభుత్వం చేసిన హత్యలు మళ్ళీ మీరు ఏం చెప్తారో అతని బిల్లులు కట్టినాం. చనిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తేందండి? అదే యాలం నాగేశ్వరరావు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు 20,000 రూపాయలు, మా పార్టీ తరఫున 20,000 రూపాయలు, 40,000 రూపాయలు వాళ్ళకి మేము ఇచ్చినాం. మేము ఎక్కడ చెప్పుకోలేదే. మీరు వాళ్ళని చంపిన తర్వాత సానుభూతి ప్రకటించే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ చావులు కారణం మీరు. మళ్ళీ మేమేం పరామర్శించడం, మేమే సహాయం చేసినాం, చంపి మీరే సానుభూతి ప్రకటించడం చాలా విడ్డూరం. మీ యొక్క నీచ సంస్కృతికి అది నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏమంటున్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడలేకనే ఈ ప్రతిపక్షాలు ఇలా విమర్శిస్తున్నాయని కూడా ఆమె మాట్లాడుతున్న పరిస్థితి. మీరు దీని ఏమంటారు? ఏం అభివృద్ధి చేస్తున్నారు? ప్రజలకు కనిపిస్తలేదా? మొన్నటికి మొన్న ములుగు బస్ డిపోకు పొన్నం ప్రభాకర్ గారి చేత శంకుస్థాపన చేయించిళ్ళు. 6 కోట్ల రూపాయలతో 4 కోట్ల రూపాయలతో 6 నెలల్లో దాన్ని ఫినిష్ చేస్తామన్నారు. అదట ఓ టెక్నాలజీతోని కడుతున్నారట, ఆ రేకులతోని కడుతున్నారట. రేకులతోని కడితే ఈ ములుగు అనేది అత్యంత వర్షపాతం ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతం. శాశ్వత నిర్మాణాలు చేపట్టి ప్రజలకు ఏమైనా చేయాలి. 6 నెలల్లో మేము పూర్తి చేస్తామని మంత్రి గారు సీతక్క గారు అన్నారు కదా. నిజంగా ఈ ప్రజానాడి స్టూడియో నుంచే వాళ్ళకు నేను సవాల్ చేస్తున్నా. 6 నెలల్లో మీరు శంకుస్థాపన చేసిన కాంచి దాన్ని పూర్తి చేస్తే నేనే ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మంత్రి గారికి కలిసి నీకు కృతజ్ఞత తెలియజేస్తా. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఏటూరు నగరం బస్ డిపోను ప్రకటించింది మేము, జీవో జారీ చేసింది మేము. దానికోసం స్థలం సేకరిస్తానంటున్నారు. ఎంత సిల్లిగా ఉన్నదంటే జిల్లా పార్టీ అధ్యక్షులు విజయరామారావు గారి వారు ఆర్టీసీ ఎండిగా ఉన్నప్పుడు మా జిల్లా పార్టీ అధ్యక్షుల వారి తండ్రి గారు చక్రధర్రావు గారు ఏడూరు నగర సర్పంచ్ గా ఉన్నప్పుడు 3 ఎకరాల భూమిని కేటాయించి కాంపౌండ్ ఇచ్చి తిప్పి ఇచ్చిళ్ళు. ఇప్పటికి కూడా మీరు చూడండి. మీరు మళ్ళీ ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించాలి, ప్రజలలో ఏదో మేము చేస్తున్నాం ఒక అభూత కల్పన కల్పించాలని చెప్పి మేము భూమి సేకరణ చేస్తున్నాం. 3 ఎకరాల భూమి ఆల్రెడీ సేకరించి ఉన్నదండి, కాంపౌండ్ తిప్పి ఉన్నది. లక్ష్మణరావు గారి తండ్రి గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు వాళ్ళ సొంత భూమిని సేకరించి వాళ్లకు
ఇచ్చిళ్ళు. ఈ విషయాలు మీకు చెప్తారేమో మీకు అదే. జీర్ణించుకోరు. ఓకే, ఇంకొక ముఖ్య విషయం ఏంటిదంటే దళిత బంధు. ఎందుకంటే పిఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి దళిత బంధు పథకం, దాని పేరుట దళితులను మోసం చేస్తున్నారనేటువంటి కొన్ని మాటలు అయితే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. దానిపైన మీరు ఇచ్చే టాక్ ఏంటి? ఏం లేదండి, ఒక ఓర్వలేని తరం. నిజంగా కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సరం వీళ్ళు చేసినట్టు పాలన చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో నాయకులే కనబడపోవు. మేము పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో దళిత బంధుని తీసుకొస్తే ఇక్కడ 100 యూనిట్ల దళిత బంధు మీకు దమ్ముందా? 100 యూనిట్ దళిత బంధు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? ఎన్నిసార్లు చర్చ చెప్పినా కూడా చర్చకు రారు. రాష్ట్ర అధ్యక్షునిగా, దళిత బంధు రాష్ట్ర అధ్యక్షునిగా 17 నెలల నుంచి మా సొంత డబ్బులు పెట్టుకొని మేము తిరుగుతున్నాం. రాష్ట్రం అంతా తిరిగినా నేను. మీరు ఏదైతే దళిత బంధు అంటారు కదా, దమ్ముంటే నిరూపించండి. చర్చకు రారు, చర్చకు రమ్మంటారు సిద్ధం గారు. మీరు కమిషన్ తీసుకొని ఎలక్షన్ల ముందు ఎంత మందికి డబ్బులు వాపసు ఇచ్చారో నా దగ్గర లిస్ట్ ఉన్నది. ఇదే కోవిల మేజర్ బిడ్డ ఎవరి దగ్గర తీసుకుంటుంటే దమ్ముంటే నిరూపించండి. మీ కాంగ్రెస్ పార్టీ గ్రూపులలో మెసేజ్లు పెట్టి కోవిల మేజర్ కౌంటర్ ఇచ్చాం ఎగురుడు కాదు. సూటిగా మీ మీద విమర్శ చేసిన బయటికి వచ్చి సమాధానం చెప్పు. దొంగ లెక్క దాక్కొని దళిత బిడ్డల ముందు పెట్టి ఇవి పెడతారు. ఉద్యమానికి అంచున్న బిడ్డలం నల్లేల కుమార్ స్వామి గురించి మాట్లాడుతుండ్రు. నిజంగా నీకు ప్రేమ ఉంటే, భారత్ రవిచంద్ర గారు గ్రంథాలయ చైర్మన్ గారు, ప్రేమ ఉంటే కుమార్ అన్న శిష్యుడు నువ్వైతే, నేను రాజకీయంగా ఆయనతో ముందుకు వచ్చిన వ్యక్తిగా చెప్తున్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి నల్లేల కుమార్ స్వామి గారి కుటుంబ సభ్యులకు ఇచ్చి నిజంగా నువ్వు చిత్తశుద్ధి నిరూపించుకో. ఏది నల్లేల కుమార్ స్వామి గారి గుర్తింపు? ఈ రోజు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతూ మాకు చెప్తున్నారు. సంచులు మోసి పదవులు తెచ్చుకొని ఈ రోజు మేము దళితుల కోసం పోరాటం చేస్తుంటే 1,00,000 మంది కోసం నేను పోరాటం చేస్తున్నా. లక్ష్యం పెట్టుకొని నా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నా, నా స్టేట్ కమిటీ డబ్బులు పెట్టుకొని చేస్తున్నాం. మీకు ఎక్కడైనా మేము వసూలు చేసినట్టు కనిపిస్తే దమ్ముంటే ముందు పెట్టు. మీరు ఎక్కడెక్కడ వసూలు చేసిండ్రు, ఎవరెవరికి ఇంకా డబ్బులు ఇవ్వాలి, నా దగ్గర చరిత్ర మొత్తం ఉన్నది. తీసి బయట పెట్టమంటావా? సవాలుకు సిద్ధమై రా, బయటికి రా. ఓకే, మొన్న మిస్ వరల్డ్ పోటీలు మన రామప్పలో జరిగింది. వాళ్ళందరూ కూడా పోటీదారులు వచ్చిండ్రు. సో దీనివల్ల ఈ మిస్ వరల్డ్ పోటీల గురించి మీరేమన్నా ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము తడిసిన కల్లాల దగ్గర రైతులు రోధిస్తుంటే ధాన్య రాశుల చుట్టూ మేము తిరుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ వారు అందరూ రాశుల చుట్టూ తిరుగుతున్నారు. అదే తేడా. 200 కోట్లు మనది డబ్బులు లేవు, మన రాష్ట్రం దివాళా తీసింది, చెప్పులు ఎత్తుకుపోయేటట్టు చూస్తున్నారు. నన్ను కోసుకు తిన్న పైసలు లేవని ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇక్కడనే 200 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి ఇక్కడ పెడతారు. ఇంకా ఎంత నిసిగ్గు అంటే సంస్కృతిలో భాగమట. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం తల్లి, కాళ్ళు కడగము. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం మనం. తెలంగాణ సాంప్రదాయం మాకు తెలుసు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినా మీరు ఆ వీడియోలో చూడండి, వాళ్ళతో కాళ్ళు కడిగిస్తున్నారు. అంటే తెలంగాణ మహిళలను అవమానించడమేనా మీ లక్ష్యం? అందర రాష్ట్రాల పోటీలతో ఏమొచ్చింది? ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని చెప్పండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పండి. అందర పోటీలు పెడితే మొత్తం మనకు పెట్టుబడులు వస్తాయి, మనకు ఖ్యాతి పెరుగుతుంది. ఏం పెరిగింది? ఎన్ని పెట్టుబడులు అయితే చూపించగలుగుతారా? ఇక్కడ కేవలం ఆ ఫోటోలకు పోజులు ఇచ్చి మేము ఇక్కడ ఉన్నామని చెప్పుకోవడానికి అందాల పోటీలు తప్ప, ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కించపరచడానికి తప్ప వాళ్ళకు ఈ అందాల పోటీతో వచ్చేది లేదు. ప్రజాధనం వృధా. మీరు ఆల్రెడీ వీడియోలు కూడా మాట్లాడిండు ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్ర అని. అసలు ఏంటిది మీ మధ్య ఏమైనా వైర్యం ఉందా, లేకపోతే ఏం జరుగుతుంది అసలు మీ మధ్య? సోషల్ మీడియాలో బాగా సెటల్ వేస్తున్న పరిస్థితి, దీనిపైన మీరేమంటారు? అదేం లేదు. భానోత్ రవిచంద్ర గారు నేను పార్లమెంటరీ యూత్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అతనికి మండల అధ్యక్ష పదవి ఇప్పించింది స్వర్గీయ నల్లేల కుమార్ స్వామి గారు. నేను నాకు మంచి మిత్రుడే. ఆ రోజు 2018లో గౌరవ మంత్రి సీతక్క గారు నల్లేల కుమార్ స్వామి గారు ఆహ్వానిస్తేనే నేను ఒక అధికార పార్టీని కాదని ఆ పార్టీలో వెళ్ళి ఆ గెలుపులో నేను క్రియాశీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలుసు. మహేష్ వచ్చిన తర్వాతనే ఓ యువజన కాంగ్రెస్ కు ఒక ఊపు వచ్చింది. మనం ఇక్కడ గెలవగలిగినామని స్వయాన ఇప్పుడున్నటువంటి మంత్రి గారే నాకు చెప్పిన సందర్భం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసు. నాకు రవిచంద్ర గారితో గాని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగత వైరం ఏం లేదు. ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తున్న మాపై ఎందుకు అసత్య ఆరోపణలు? ప్రజా సమస్యలపై నిలదీస్తున్న మాపై మాకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని ఉంటాం, అడుగుతాం. దానికి తప్పో రైటో సమాధానం చెప్పి ప్రయత్నం చేయాలి తప్ప కానీ మేము ఒక సమస్య గురించి అడిగితే వాళ్ళు వ్యక్తిగతంగా మా గురించి మాట్లాడడం, మమ్మల్ని అసత్య ఆరోపణలు చేస్తే వీళ్ళని డిమోరల్ చేయడం. నాయన రవిచందర్ గుర్తుంచుకో, ఉద్యమంలో ఉన్న బిడ్డలం స్కాలర్షిప్ 1500 స్కాలర్షిప్లను కూడా బాల్ పోస్టర్లు కొట్టించి
తెలంగాణ ఉద్యమాన్ని బతికించుకున్న బిడ్డలం మేము. డబ్బు సంపాదనకు అక్రమ సంపాదనకు ఉరకడం లేదు. ఇప్పటికి చెప్తున్నా, నువ్వు నాకు మంచి మిత్రునివే, దయచేసి హుందాతనమైన రాజకీయాలు చేయి. ఎవరు రాసేసిన స్క్రిప్ట్ నువ్వు చదివి మాలాంటి వాళ్ళను, మా కవితక్క లాంటి వాళ్ళు అనకు. కవితక్కను విమర్శించే స్థాయి మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఇలా మొన్న రావపుడు ఆడిచిన బతుకమ్మకు కూడా ఖ్యాతి తీసుకొచ్చిన బిడ్డ, ఆడబిడ్డ కల్వకుంట్ల కవిత గారు. గాలి మీద విమర్శ చేసే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి, స్థాయి ఏంటిది. పార్లమెంట్ యూత్ ఇన్ఛార్జ్ అన్నప్పుడు మీరు మండల అధ్యక్షులు, అది మర్చిపోవద్దు. మీరు వ్యక్తిగతంగా వస్తే నేను వ్యక్తిగతంగా వస్తున్నా, నేను ప్రతిపక్షంగా గొంతుగా మాట్లాడుతున్నా, అధికార పక్షంగా సమాధానం చెప్తే సమాధానం చెప్పు. అంతేగాని వేరే టాపిక్ డైవర్షన్ చేసి ఎవరో దళిత బిడ్డలు స్క్రిప్ట్ రాసిచ్చి, దళిత బిడ్డలు కూడా చెప్తున్నా, ఇంకొక సంవత్సరం కంటే 2 సంవత్సరాల కంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండదు. ఏ పార్టీలో ఉన్నా మీ దళిత బిడ్డలందరి కోసం కొట్లాడే బిడ్డగా నేను మీరు గర్వంగా చెప్పుకునే బిడ్డగా ఉంటా. వాళ్ళు వీళ్ళు చిల్లర పనులకు మీరు సహకరించకండి, అంత అవసరం లేదు. రేపు సీతకు కూడా ఒక చిన్న సూచన చేస్తున్నా. ఎవరైతే 2-3 ఈ రోజు మీ పార్టీలో ఉండి సంపాదించుకుంటున్నారో, రేపు ప్రభుత్వం పోతుందని వాళ్ళకి ఇప్పటికి అర్థమైంది. వాళ్ళే మిమ్మల్ని బదనం చేసి వేరే పార్టీలోకి రావడానికి వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. అది కొంత మీరు గమనించుకోవాలి. మీరు ముందు నడుచుకుంటూ పోతున్నారు, వెనక ఏం చేస్తారో ఒకసారి మంత్రి గారు మీ అనుచరులు ఏం చేస్తారో ఒకసారి చూసి తెలుసుకోండి. వాళ్ళే కనుక మీ పార్టీలోకి వస్తుంటే మీరేమంటారు? ఎవరైతే పార్టీని వదిలిపెట్టిపోయిన వాళ్ళని కానీ మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు మాకు చెప్తున్నారు. బిడ్డ, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, కేసీఆర్ని గెలిపించుకుంటాం, కేసీఆర్ ఉంటేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పి వాళ్ళే అంటున్నారు. వీళ్ళని పార్టీలో కాదు కదా, వీళ్ళని ప్రజాక్షేత్రంలోనే రాజకీయ జీవితానికి సమాధిఘాతమని మళ్ళీ 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 చెప్తున్నాం. వీళ్ళని మేము వ్యక్తిగతంగా దూషించాం, వీళ్ళ మీద వ్యక్తిగతంగా దాడి చేయం, వీళ్ళ మీద అక్రమ కేసులు బనాయించాం. ఇట్లా బనాయిస్తే ఇప్పటికీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఎప్పుడో పీడీ యాక్ట్లు అయ్యి జైలు ఉండేటోళ్ళు. మేము అట్లా చేయలేదు. వీళ్ళని రేపు పార్టీలోకి కాదు, కనీసం రాజకీయాల్లో లేకుండా మాత్రం మేము ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం. ముఖ్యంగా మొన్ననైతే అంటే ఇటీవల కూడా ఈ మే జూన్ అంటేనే వడగండ్ల వానలు పడుతూ ఉంటాయి, ముఖ్యంగా మేలో. సో వడగండ్ల వానల వల్ల కూడా రైతులకు సంబంధించి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. సో సీతక్క కూడా వాళ్ళను పరామర్శించి పత్తి గింజను కొనుగోలు చేస్తాం, రైతులకు అందంగా ఉంటామని కూడా ఆమె చెప్తున్నారు. అయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు కూడా ఎందుకు మరి ఇలా విమర్శలు చేయడం, దీనిపైన ఎట్లా స్పందిస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగిన రణధీర్ భాయ్. ఇక్కడ మంత్రి సీతక్క గారు ప్రతిపక్షం ఆ రోజు రామప్పకు అందగత్తలు వస్తున్నారని నన్ను కూడా ముందస్తు అరెస్ట్ చేసిండు. నాకు ఇది కూడా అర్థమైతే లేదు. అందగత్తలతో మేమెందుకు అడ్డుకుంటాం? రామప్ప ఖ్యాతి పెరుగుతుందని మేము కూడా దాన్ని సహకరిస్తాం. మంత్రి గారు ఈ యథావిధిగా గోగుపల్లి వీళ్ళు పరామర్శించి హామీలు ఇచ్చి వస్తున్నారు. హామీలకే పరిమితం అవుతుండ్రని, హామీలు కాదు ఆచరణలో పెట్టాలని మేము ప్రతిపక్షంగా క్వశ్చన్ చేస్తున్నాం. మొన్న వడగళ్ల వాన, గోంద్రపేటల వడగళ్ల వాన పడ్డప్పుడు ఖచ్చితంగా మేము ఎకరానికి 10,000 ఇస్తామన్నారు. మరి ఈ 10,000 ఎంతమందికి ఇచ్చిరో చెప్పండి. కలెక్టర్ గారు మీరన్నా ఒక లిస్టు బయట పెట్టుండి ఇంతమంది నష్టపోయిన రైతులకు మేము ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం అని చెప్పి. అట్లాగే తడిసిన ధాన్యం మేము కొంటున్నాం అని అంటున్నారు. తడిసిన ధాన్యం కటింగ్ లేకుండా ఇప్పుడు ఏ మిల్లర్ కొంటున్నారో ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. మీ కాంగ్రెస్ పార్టీ రైతులే మా దగ్గరికి వచ్చి మీ నాయకులు చెప్తున్నారు, దయచేసి అన్న 8 కిలోలు కట్ చేస్తుండ్రు, 10, 12, 15 కిలోలాగా పోతుందన్న ఒకసారి మాట్లాడుండి అన్న అంటే ఆ దృష్టికి తీసుకొచ్చిన కారణం ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు కల్లాల దగ్గరికి వచ్చి, ఐకేపీ సెంటర్ దగ్గరికి వచ్చి, ఐకేపీ వాళ్ళు కల్లాల దగ్గర నుంచి కొనుక్కునే స్థితి నుండి ఈ రోజు కన్నీరు పెడుతున్న రైతు దగ్గరికి పోయి కొనుక్కునే సిచ్యువేషన్ లేదు, కటింగ్ లేకుండా కొనుక్కునే సిచ్యువేషన్ లేదు. కేసీఆర్ పాలన అభివృద్ధికి చిరునామా అయితే రేవంత్ అన్న పాలన, రేవంత్ రెడ్డి పాలన అవినీతికి చిరునామాగా మారిపోయింది, కమిషన్లకు చిరునామా మారిపోయింది, రైతుల ఏడుపులకు గోసలకు చిరునామాగా మారిపోయింది. ఖచ్చితంగా రైతుల ఉసురు ఏ వర్గం కూడా సంతృప్తి లేదు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని గద్ద దింపి బీఆర్ఎస్ పార్టీని జెండాను ఎగిరేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మేము ఖచ్చితంగా ఎన్ని మీరు అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని బ్యాండ్ ఓవర్ చేసినా ప్రజల పక్షాన పోరాడడానికి మేము అందరూ సిద్ధంగానే ఉంటాం. మేము ఉద్యమం నుంచి బిడ్డలం, ఖచ్చితంగా బలంగానే ప్రతిపక్షంగా మేము ముందుకు సాగుతాం. రైట్. ములుగు జిల్లాలో ఎప్పుడైతే ఎమ్మెల్సీ కవిత పర్యటించారో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలంతా జీర్ణించుకోలేకపోతున్నారని, ఆ యొక్క జాతరకు సంబంధించి ఆ పర్యటన మొత్తం సక్సెస్ కావడంతో కూడా ఇలాంటి విమర్శలకు వాళ్ళు పోతున్నారని, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులంతా కూడా అప్పుడు ఆ తరుణంలో కళాల వద్దకు వచ్చి కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తరుణంలో కూడా కమిషన్ల పార్టీగా ప్రభుత్వంగా కొనసాగుతుందని కూడా కోయిల మహేష్ గారు అయితే చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ములుగు గడ్డ పైన, ములుగు నియోజకవర్గం పైన కూడా గులాబీ జెండాను ఎగరేసే దిశగా ముందుకు సాగుతున్నామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఇది ఇప్పటివరకు మంచి ఇంటర్వ్యూ.
మళ్ళొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తున్నానండి ప్రజానాడి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఖచ్చితంగా మరిన్ని ఇంటర్వ్యూలు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నందుకు మేము మీకు ఖచ్చితంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.